మనం ఏదైనా కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ కనిపెట్టబడింది అని వింటే అది ఖచ్చితంగా అమెరికా, చైనా, జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ కనిపెట్టాయని అనుకుంటాం. కానీ ఒక టెక్నాలజీ మాత్రం మన ఇండియాలో కనిపెట్టబడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇటువంటి టెక్నాలజీ లేదు. అందువల్ల మన దేశంలో తయారైన ఈ టెక్నాలజీని చూసి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అటువంటి టెక్నాలజీని తమ దేశంలో తయారు చేయాలని అనుకుంటున్నాయి. ఆ టెక్నాలజీ మరేదో కాదు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ. యూపీఐయే కదా అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే చైనా, అమెరికా, సౌత్ కొరియా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇటువంటి టెక్నాలజీ లేదు. అంతెందుకు, గూగుల్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇండియాలో ఉన్న యూపీఐ పేమెంట్ సిస్టమ్ లాగే మనం కూడా అలాంటి ఒక పేమెంట్ సిస్టమ్ కలిగి ఉండాలని సలహా ఇచ్చింది. సిలికాన్ వ్యాలీ నుండి ఆస్ట్రేలియా వరకు టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్లో మన దేశం కనిపెట్టిన యూపీఐ పేమెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి యూపీఐ పేమెంట్ సిస్టమ్ యొక్క పవర్. మన దేశంలో కేవలం ఒక రోజులోనే 22 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఒక్క నెలలో 10 లక్షల కోట్లకు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంతలా లార్జ్ స్కేల్లో యూపీఐ పేమెంట్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఇంప్లిమెంట్ అయ్యింది. కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర నుండి ఛాయ్ అమ్ముకునే వ్యక్తి వరకు, చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర నుండి బ్రాండెడ్ షోరూమ్స్ వరకు, ఇలా ప్రతి ఒక్క చోట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే ఫెసిలిటీ యూపీఐ ద్వారా కలిగింది. మరి ఇంతటి అడ్వాన్స్ టెక్నాలజీ అయిన యూపీఐని ఎవరు తయారు చేశారు? ఈ పేమెంట్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? యూపీఐ టెక్నాలజీని చూసి చైనా, అమెరికా లాంటి దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? యూపీఐ ఇండియాలో మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా విస్తరించి మన ఇండియా యొక్క చరిత్రను ఏ విధంగా మార్చబోతుంది అనే విషయాలను నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. UPI. The UPI. UPI. Reserve Bank along with the National Payments Corporation of India. We just launched WhatsApp payments in India last month. अभी दिसंबर के महीने में ही भारत में 4 ट्रिलियन रुपीस का लेन देन यूपीआई से हुआ है. మనం యూపీఐ గురించి తెలుసుకునే ముందు ఇండియాలో అంతకుముందున్న పేమెంట్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇండియాలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే క్యాష్ ద్వారా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ డబ్బులు కనుక ఎక్కువ ఉంటే బ్యాంకుకు వెళ్ళి లైన్లో నిలబడి కౌంటర్ నెంబర్ 1లో మనం ఫోలియో నెంబర్ ఎంటర్ చేసి కౌంటర్ నెంబర్ 2లో మనల్ని వెరిఫికేషన్ చేసి కౌంటర్ నెంబర్ 3, 4లో డబ్బులు వేశాక మనకు స్లిప్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా చేయడానికి చాలా టైం పట్టేది. అది కాకుండా ఖచ్చితంగా పాస్బుక్ అనేది మెయింటైన్ చేయాలి. దాంతోపాటు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ని కారణాల వల్ల చాలామంది బ్యాంకుకు వెళ్ళి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎవరైతే దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారో లేదా వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు పంపాలంటే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి పంపేవాళ్ళు, లేదా మనీ ఆర్డర్ లాంటివి యూజ్ చేసి పంపేవాళ్ళు. ఇలా క్యాష్ మొత్తం బ్యాంకుల్లో కాకుండా ప్రజల దగ్గర తిరిగేసరికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వారిని గుర్తించడం కష్టమయ్యేది. లక్షల కోట్లలో డబ్బుని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇదంతా గమనించిన ఆర్బీఐ కంప్లీట్ పేమెంట్ సిస్టమ్ని ఫాస్ట్ చేయడానికి మార్చి 26, 2004న ఆర్టీజీఎస్ని ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ప్రకారం 2 లక్షలు అంతకంటే ఎక్కువ డబ్బు త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుంది. మనం వేసే డబ్బును బట్టి ట్రాన్సాక్షన్ ఫీజుని తీసుకునేవాళ్ళు. కానీ కొన్ని రోజులకు ఆర్బీఐ తెలుసుకుంది ఏంటంటే 2 లక్షలకి తక్కువలో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళ కోసం కూడా ఒక పేమెంట్ సిస్టమ్ తీసుకురావాలనుకుంది. సో 2005లో ఆర్బీఐ నెఫ్ట్ని ప్రవేశపెట్టింది. ఈ పేమెంట్ సిస్టమ్ ప్రకారం ప్రజలు ఎంతైనా అమౌంట్ని ఎటువంటి ఛార్జెస్ లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అనేది ఏమీ ఉండదు. రూపాయి కూడా పంపించుకోవచ్చు. కానీ ఇందులో ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే మనం పేమెంట్ చేశాక 30 మినిట్స్ తర్వాత ఎదుటి వాళ్ళకి క్రెడిట్ అవుతుంది. ఒక్కొక్కసారి 1 or 2 డేస్ టైం కూడా పట్టేది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్స్ఫర్ వంటి పేమెంట్ సిస్టమ్స్ ఉన్నా అప్పట్లో అవి కేవలం బ్యాంకింగ్ అవర్స్లోనే పనిచేసేవి. సో ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండేందుకు 2 లక్షల కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేసేవారి కోసం ఫాస్ట్ అండ్ రిలయబుల్గా ఉండే ఒక పేమెంట్ సిస్టమ్ని 2010లో ఆర్బీఐ తీసుకువచ్చింది. అదే ఐఎంపీఎస్, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. ఐఎంపీఎస్ ద్వారా 2 లక్షల వరకు అమౌంట్ని ఇమీడియట్గా మనం ఎవరికైనా పంపవచ్చు. అయితే మనం మొదటిసారి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బెనిఫిషియర్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ అవ్వడానికి 2 రోజుల టైం పడుతుంది.
ఈ 2 రోజుల టైంని కూలింగ్ పీరియడ్ అంటారు. కూలింగ్ పీరియడ్ అయ్యాక మనం 2 లక్షల వరకు అమౌంట్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులను త్వరగా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆర్టీజీఎస్ ఉంది. ఏ లిమిట్ లేకుండా డబ్బులను కొంచెం లేట్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే నెఫ్ట్ ఉంది. 2 లక్షల లోపు డబ్బులను ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఐఎంపీఎస్ ఉంది. అయితే ఈ 3 పేమెంట్ సిస్టమ్స్ ఉన్నా కూడా భారతదేశంలోని ఏ ఒక్క మర్చెంట్ షాప్స్లలో డబ్బులు ఇవ్వకుండా ఈ 3 పేమెంట్ సిస్టమ్స్ని యూజ్ చేసి పేమెంట్ చేసే వీలు లేదు. అమెరికన్ కంపెనీస్ అయిన వీసా, మాస్టర్ కార్డ్ యొక్క క్రెడిట్ డెబిట్ కార్డులను యూజ్ చేసి పేమెంట్ చేసే సిస్టమ్ మాత్రమే ఉంది. అయితే ఆ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పేమెంట్ చేయాలంటే పిఓఎస్ మిషన్స్ కావాలి. ఆ పిఓఎస్ మిషన్స్ పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్లలో మాత్రమే అవైలబుల్లో ఉండేవి. చాలా తక్కువ మంది వీటిని యూజ్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. అలాగే ఈ కార్డ్స్ అనేవి ఒకప్పుడు ఈజీలీ యాక్సెసిబుల్గా ఉండేవి కావు. దీనివల్ల 90% జనాలందరూ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే ఇష్టపడేవాళ్ళు. అయితే ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల గవర్నమెంట్కు వచ్చే 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వారికి ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల వారి పని మరింత ఈజీ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ క్యాష్ని ట్రాక్ చేయడం కష్టం కనుక. రెండవ రీజన్ ఏంటంటే, క్యాష్ ట్రాన్సాక్షన్ మన ఎన్వైర్న్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. కరెన్సీ నోట్లు ఈజీగా చినిగిపోతాయి. చినిగిన ప్రతిసారి కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించవలసి వస్తుంది. ఇది ఎన్వైర్న్మెంట్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అయితే ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడమే కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇండియాని నెంబర్ 1 చేయాలని ఆర్బీఐ అనుకుంది. 2016లో ఎన్పిసిఐ యూపీఐని లాంచ్ చేసింది. ఈ ఎన్పిసిఐని 2008లో ఆర్బీఐ స్థాపించింది. ఈ ఎన్పిసిఐ అనే సంస్థనే ఐఎంపీఎస్ని తయారు చేసింది. ఇదే ఎన్పిసిఐ 2016లో యూపీఐని లాంచ్ చేసింది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ యూపీఐ పేమెంట్ సిస్టమ్ అనేది మిగతా పేమెంట్ సిస్టమ్లతో కంపేర్ చేస్తే ఎందుకు డిఫరెంట్, అలాగే ఈ యూపీఐ యొక్క బెనిఫిట్స్ ఏంటి అని. అయితే ఇది అర్థం కావాలంటే మనం యూపీఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మందులను కొనుక్కోవడానికి ఒక ఫార్మసీ స్టోర్కి వెళ్ళామనుకుందాం. అక్కడ అయిన బిల్ 200 రూపాయలు. మనం ఆ పేమెంట్ని గూగుల్ పే ద్వారా కట్టాలంటే మనం గూగుల్ పేలో మన బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ మన బ్యాంక్ అనుకుందాం. సో అలా యాడ్ చేసుకున్న బ్యాంక్ని ఇష్యూయింగ్ బ్యాంక్ అని అంటారు. గూగుల్ పేని పేయర్ యాప్ లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ అని అంటారు. ఎన్పిసిఐ అనేది గూగుల్ పేకు మనం యాడ్ చేసుకున్న బ్యాంకుకు మధ్య ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్పిసిఐ ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. మనం మెడికల్ షాప్లో పేమెంట్ కంప్లీట్ చేయడానికి గూగుల్ పే యాప్లో యూపీఐ పిన్ని ఎంటర్ చేస్తాం. అప్పుడు ఎన్పిసిఐ ఎస్బీఐ బ్యాంక్ నుండి 200 రూపాయలు కట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ని పంపిస్తుంది. అప్పుడు మన బ్యాంక్ అయిన ఎస్బీఐ మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూసి, ఒకవేళ డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్ అనేది అదే టైంలో ఫెయిల్ అవుతుంది. ఒకవేళ డబ్బులు ఉంటే 200 రూపాయలను డెబిట్ చేసి ఆ డీటెయిల్స్ని ఎన్పిసిఐకి ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే ఆ మెడికల్ షాప్ ఓనర్ యొక్క అకౌంట్ హెచ్డిఎఫ్సిలో ఉంది అనుకుందాం. సో అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని రిసీవింగ్ బ్యాంక్ అని అంటారు. ఎన్పిసిఐ 200 రూపాయల పేమెంట్ డీటెయిల్స్ని రిసీవింగ్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ 200 రూపాయలను మెడికల్ షాప్ ఓనర్ అకౌంట్లోకి వేయడానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. అప్పుడు రిసీవింగ్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి ఆ 200 రూపాయలను యాక్సెప్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎన్పిసిఐకి ఫార్వర్డ్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ని ఎన్పిసిఐ సర్వీస్ ప్రొవైడర్ అయిన గూగుల్ పేకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ ప్రకారం మన గూగుల్ పేలో పేమెంట్ సక్సెస్ అయినట్టు, అలాగే మర్చెంట్ ఫోన్లో కూడా రిసీవ్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మనం చేసే యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది వర్క్ అవుతుంది. మన దేశంలో జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 60% షేర్ యూపీఐదే ఉంది. ఎన్పిసిఐ డేటా ప్రకారం 2001 నుండి 2022 మధ్యలో యూపీఐ $1 ట్రిలియన్ నెంబర్ని క్రాస్ అయింది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం వచ్చే సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. యూపీఐ యొక్క ఈజీ టు యూజ్ అండ్ ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటీ ద్వారా మొబైల్ వ్యాలెట్స్, బ్యాంకింగ్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్స్కి బదులు ప్రజలందరూ యూపీఐని వాడటం మొదలుపెట్టారు. అయితే యూపీఐ ఇంతలా సక్సెస్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది, యూపీఐ ద్వారా చేసే పేమెంట్ చాలా సింపుల్గా అలాగే చాలా త్వరగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఐకి బదులు కార్డ్ యూజ్ చేస్తే ఆ కార్డ్ యొక్క నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి, కార్డ్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాతనే మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ అదే యూపీఐలో మాత్రం సేమ్ ట్రాన్సాక్షన్ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. అలాగే ఆర్బీఐ యూపీఐ 123 అనే సర్వీస్ని ప్రారంభించింది. దీని ప్రకారం మొబైల్ డేటా, ఇంటర్నెట్ లేకుండా కూడా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా యూపీఐ ఎక్కువగా సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఇది ఇంటర్ ఆపరేబుల్. సింపుల్గా చెప్పాలంటే మనం గూగుల్ పే యాప్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం, కానీ మనం పేమెంట్ చేసే మర్చెంట్ యొక్క క్యూఆర్ కోడ్ పేటిఎంది ఉంది అనుకుందాం. అయినా కూడా మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఒక కంపెనీ యాప్ నుండి ఇంకొక కంపెనీ యాప్లోకి పేమెంట్ చేసే ఫెసిలిటీని యూపీఐ కల్పిస్తుంది. దీని ద్వారా మీరు పర్టిక్యులర్ యాప్నే వాడవలసిన అవసరం ఏమీ ఉండదు. ఈ విధంగా ఎన్పిసిఐ యూపీఐని కస్టమర్, మర్చెంట్కి ఈజీగా ఉండేటట్టు తయారు చేసింది. అలాగే యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్కి ₹1 కూడా ఛార్జ్ అనేది ఉండదు. కార్డ్ బేస్డ్ పేమెంట్ సిస్టంలో మర్చెంట్కి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో 3.5% వరకు ఎండిఆర్ ఫీజు అనేది కట్ అవుతుంది. ఇది ఇండియాలో ఉండే చిన్న పెద్ద వ్యాపారులకి కష్టంగా మారుతుంది. అందుకే భారతదేశంలో పెద్ద వ్యాపారుల దగ్గర నుండి చిన్న వ్యాపారుల వరకు ఇలా ప్రతి ఒక్కరూ యూపీఐని ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగారు. యూపీఐలో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైలీ సెక్యూర్. దీంట్లో ఉండే ఎన్క్రిప్షన్ చాలా స్ట్రాంగ్. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్లో 2 స్టెప్ అథెంటికేషన్ ఉంటుంది. అయితే ఇంతలా సెక్యూర్ అండ్ ఫ్రెండ్లీ యూపీఐ టెక్నాలజీని చూసి అమెరికా, చైనా ఎందుకు భయపడుతున్నాయంటే యూపీఐ సక్సెస్ అయిన తర్వాత ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలను ఈ టెక్నాలజీ అట్రాక్ట్ చేసింది. చాలా దేశాలు మన యూపీఐని తమ దేశంలో వాడడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. సింగపూర్, మలేషియా, భూటాన్, యుఏఈ లాంటి దేశాల్లో యూపీఐ ఆల్రెడీ ఎంటర్ అయింది. అలాగే ముందు ముందు యూపీఐని రష్యా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోకి విస్తరించేందుకు ఎన్పిసిఐ అడుగులు వేస్తుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా యూపీఐ సక్సెస్ని చూసి ఇలాంటి ఒక పేమెంట్ సిస్టమ్ని కూడా మనం తయారు చేసుకోవాలి అని గూగుల్ అమెరికా గవర్నమెంట్కి కూడా సలహా ఇచ్చింది. కానీ యూఎస్ యూపీఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఉండే పాసిబిలిటీస్ చాలా తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్లో స్విఫ్ట్ అనే పేమెంట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్నే ప్రపంచ దేశాలన్నీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి వాడుతున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక మోనోపోలీగా ఉంది. దీన్ని బీట్ చేసే ఒక పేమెంట్ సిస్టమ్ని ఇంతవరకు ఏ దేశాలు కనిపెట్టలేకపోయాయి. ఈ స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ని ప్రపంచ దేశాలన్నీ యూజ్ చేస్తున్నందుకు అమెరికా ఎక్స్చేంజ్ ఫీజుని కూడా వసూలు చేస్తుంది. దీనివల్ల భారీగా అమెరికాకి ఆదాయం వస్తుంది. కానీ రాబోయే కాలంలో మన ఇండియన్ పేమెంట్ సిస్టమ్ అయిన యూపీఐ స్విఫ్ట్కు ఆల్టర్నేటర్గా ఎదుగుతుంది. అందుకే అమెరికా యూపీఐని ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. అమెరికా మాత్రమే కాకుండా యూపీఐని థ్రెట్ లాగా భావించే దేశాల్లో చైనా కూడా ఒకటి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల బెనిఫిట్ని పొందడానికి చైనా రష్యాలో ట్రాన్సాక్షన్స్ కోసం తమ దేశంలో తయారు చేసిన యూనియన్ పేని ప్రవేశపెట్టాలి అని అనుకుంది. కానీ మన యూపీఐ పేమెంట్ సిస్టమ్ చూశాక చైనాకి అర్థమైంది ఏంటంటే టెక్నాలజీ నుండి ఈజ్ ఆఫ్ యూజ్ వరకు ఇలా ఏ విషయంలో చూసినా యూనియన్ పే కంటే యూపీఐయే చాలా బెటర్గా ఉంది అని అనుకుంది. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యూపీఐని రష్యాలో ప్రవేశపెట్టడానికి రెడీ ఉంది. సో దీనివల్ల ఎక్కడ యూనియన్ పేకి భారీగా నష్టం వస్తుందో అని చైనా భయపడుతుంది. ఎన్పిసిఐ యూపీఐ 2.0తో ఇప్పుడున్న యూపీఐకి మరిన్ని కొత్త సర్వీసులను యాడ్ చేస్తూ తీసుకురాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా యూపీఐని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడాలన్నది ఆర్బీఐ యొక్క మెయిన్ గోల్. సో మన ఇండియాలో తయారైన యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ఇండియాని 100% డిజిటల్ ఇండియాగా మార్చి ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేసి అమెరికా యొక్క పేమెంట్ నెట్వర్క్ అయిన స్విఫ్ట్కి ఆల్టర్నేటర్గా మారుతుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లలో చెప్పండి.